ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్‌గా అతను వెళ్తూ ఉంటే నక్షత్ర టక్కున గగన్ చెయ్యి పట్టుకొని గదిలో లాగి పడేస్తూ ఉంటుంది. నక్షత్ర అలా లాగేయటంతో గగన్ కాస్త ఒక్కసారిగా బెడ్ పైన పడిపోతాడు. నక్షత్ర వెంటనే అంతా గగన్ పైన పడిపోయి గగన్ని అటు ఇటు కదలనివ్వకుండా గగన్ని అడ్డుపడేస్తూ ఉంటుంది. గగన్ని బంధించేసి ఉంటుంది. అప్పుడే గోరింటాకు పిన్ని ఇదంతా చూసేస్తుంది. అయ్యయ్యో! ఈ నక్షత్ర గగన్ ఎలా లాగేసుకుందేంటి? వెంటనే అపూర్వకి చెప్పేయాలి. లోపల వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో ఏంటో అని టెన్షన్ పడుతూ అపూర్వ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. నక్షత్ర చాలా ప్రేమగా గగన్ వైపుకు చూస్తూ ఉంటే గగన్ ముఖం తిప్పేసుకొని చెప్పానా నేను నీకోసం రాలేదు అని గగన్ అంటాడు. మరి ఎవరి కోసం వచ్చావు అని నక్షత్ర అంటే అది నీకు అనవసరం అని గగన్ అంటాడు. ఎవరి కోసం వచ్చావు అంటే ఇండైరెక్ట్గా నన్ను ప్రేమిస్తున్నావని అర్థం అని నక్షత్ర అంటే నీకు ఇష్టం వచ్చింది అనుకో అని గగన్ అంటాడు. నన్ను వదిలే నేను వెళ్ళిపోవాలి అని గగన్ అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నది నిజం బావ, థ్యాంక్ యూ బావా అని నక్షత్ర లిప్ కిస్ ఇవ్వడానికి గగన్కి దగ్గరగా వస్తూ ఉంటే గగన్ ముఖం తిప్పేస్తాడు. దాంతో నక్షత్ర గగన్ బుగ్గ పైన ముద్దు పెట్టేస్తూ ఉంటుంది. ఈ లోపల గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో అమ్మాయి నక్షత్ర ఆ లటక్కున ఆ గదిలో లాక్కొని గడియ పెట్టేసుకుంది అమ్మాయి అని చెప్పడంతో నిజమే చెప్తున్నావా పిన్ని అని అపూర్వ అంట. నేను నా కళ్ళతో చూశాను అమ్మాయి అని చెప్పడంతో అవునా పద పద అని అపూర్వ పరుగులు పెడుతూ ఉంటే అప్పుడు భూమి ఇదంతా వినేసి ఉంటుంది. గగన్ గదిలో నుంచి బయటికి రాగానే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ చెయ్యి పట్టుకొని చూస్తూ ఉంటుంది. దాంతో భూమి వచ్చి పిలుస్తుంది. భూమి నా కంటి ముందట వచ్చేసింది అని గగన్ చాలా సంతోషంగా భూమి వైపుకు చూస్తూ ఉంటే భూమి మాత్రం గగన్ బుగ్గ పైన ఉన్న నక్షత్ర లిప్స్టిక్ ముద్రని చాలా